అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ద్రోణి ప్రభావంతో మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని, ఇక పగటిపూట ఉష్ణోగ్రతలు ఉంటాయని, మనకు తర్వాత నుంచి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక దీంతో పాటు కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇది ఇక మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, ఇక కోస్తాంధ్ర, ఆంధ్రాలో ఏపీలో చూసుకుంటే కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక మరొకసారి ఈ విధంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం కారణంగా ఈ నెల 24వ తారీఖు వరకు కూడా ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మనకు కోస్తాంధ్రలో ఆంధ్రప్రదేశ్లో అయితే కోస్తాంధ్ర, తెలంగాణలో అయితే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి